నమస్కారం. ఇవాళ మనం భారతదేశంలోని అత్యంత పురాతనమైన, లోతైన రహస్యాలలో ఒకదాన్ని అన్వేషించబోతున్నాం. ఈ విశ్లేషణకు మీకు స్వాగతం. శతాబ్దాలుగా పండితులను, భక్తులను, చివరికి ఆధునిక శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఒక అద్భుతమైన నిర్మాణం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదే తమిళనాడులోని ప్రసిద్ధ చిదంబరం నటరాజస్వామి ఆలయం. అసలు ఈ గుడి వెనుక ఉన్న శాస్త్రీయ, ఆధ్యాత్మిక మరియు చారిత్రక కోణాలేమిటి? పదండి, ఈ అద్భుతాన్ని కలిసికట్టుగా డీకోడ్ చేద్దాం. మనలో చాలామంది అదొక పెద్ద చిదంబర రహస్యంలే అనే మాటను తరచుగా వినే ఉంటారు కదా. ఎవరికీ అంతుచిక్కని లేదా అత్యంత గోప్యంగా ఉంచిన విషయాల గురించి మాట్లాడేటప్పుడు మనం వాడే రెగ్యులర్ జాతీయమిది. కాని ఒక్కసారి ఆలోచించండి, అసలీ చిదంబర రహస్యమంటే ఏంటి? ఇదొక ఊతపదం మాత్రమేనా, లేక నిజంగానే ఆ ఆలయ గర్భగుడిలో ఏమైనా బ్రహ్మాండమైన సత్యం దాగుందా? ఆ గుట్టు విప్పే ప్రయత్నంలో ఇప్పుడు మనం నేరుగా ఆ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెడదాం. సరే, ముందుగా ఈ కథను పురాణాల నుంచి మొదలుపెడదాం. ఈ ఆలయం ఆవిర్భావం వెనక ఒక ఆసక్తికరమైన గాథ ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా దట్టమైన మడ అడవులతో, అంటే తిల్లావనాలతో నిండి ఉండేది. అక్కడ ఎంతోమంది మహర్షులు నివాసముండేవారు. అయితే విచిత్రమేంటంటే, తమ అపారమైన తపోశక్తి వల్ల వాళ్లలో విపరీతమైన అహంకారం పెరిగిపోయింది. ఏకంగా తమ మంత్రశక్తితో భగవంతుడినే కంట్రోల్ చేయగలం అని విర్రవీగారు. దైవానికే సవాలు విసరడం వినడానికి కాస్త క్రేజీగా ఉంది కదూ. మరి ఈ అహంకారాన్ని ఎలాగైనా అణిచివేయాలి కదా. అందుకే పరమశివుడు ఎంతో అందమైన ఒక బ్రహ్మచారి రూపంలో ఆ వనంలోకి ప్రవేశిస్తాడు. ఆ బ్రహ్మచారిని చూడగానే మహర్షులకు ఎక్కడలేని కోపమొస్తోంది. ఇక ఆయనను సంహరించడానికి తమ మంత్రశక్తితో రకరకాల దాడులు చేయడం స్టార్ట్ చేస్తారు. మొదట భయంకరమైన పాములను సృష్టిస్తారు. శివుడు ఏం చేశాడో తెలుసా? చాలా కూల్గా వాటిని పట్టుకొని తన మెడకు, చేతులకు ఆభరణాలుగా చుట్టేసుకున్నాడు. ఆ తర్వాత ఒక క్రూరమైన పులిని పంపారు. దాన్ని చంపి దాని చర్మాన్నే వస్త్రంగా ధరించాడు. ఇక తమ పప్పులు ఉడకడం లేదని అర్థమై మానవ అజ్ఞానానికి ప్రతీక అయిన అపస్మారుడు లేదా ముయల్కన్ అనే రాక్షసుణ్ణి పంపిస్తారు. అప్పుడు పరమశివుడు ఆ రాక్షసుణ్ణి తన పాదాల కింద అణుచివేసి అనంతమైన ఆనంద తాండవాన్ని ప్రారంభిస్తాడు. ఈ అద్భుతమైన నృత్యాన్నే పాశ్చాత్య శాస్త్రవేత్తలు సైతం కాస్మిక్ డాన్స్ లేదా విశ్వనాట్యం అని అభివర్ణించారు. ఆ సమయంలో ఆయన నిల్చిన భంగిమ వెనుక ఒక పెద్ద ఫిలాసఫీనే దాగుంది. ఒక చేతిలో ఉన్న డమరుకం సృష్టిని సూచిస్తే, ముఖం మీద ఉన్న చిరునవ్వు స్థితిని, మరో చేతిలో ఉన్న అగ్ని లయాన్ని సూచిస్తాయి. కింద ఉన్న పాదం అజ్ఞానాన్ని అణిచివేస్తుంటే, గాలిలో పైకెత్తి ఉన్న మరో పాదం మనం భ్రమమును అనగా మోక్షాన్ని వెతకాలి అని చెబుతోంది. సృష్టి, స్థితి, లయాలు ఇవన్నీ తానే అన్న ఈ అద్భుతమైన సత్యాన్ని చూసి ఆ మహర్షులంతా తమ తప్పును తెలుసుకుని శివునికి శరణుజొచ్చారు. ఇప్పుడు మనం అసలైన ట్విస్ట్లోకి వెళ్దాం. ఈ ఆలయ నిర్మాణంలో ఆశ్చర్యపరిచే వాస్తవమేంటంటే, ఇది పూర్తిగా మన మానవ శరీర నిర్మాణానికి ఒక అద్దం లాంటిది. ఎలాగో తెలుసా? ఆలయంలోని 9 ద్వారాలు మనిషిలోని 9 నవరంధ్రాలను సూచిస్తాయి. పైకప్పు మీద ఉన్న 21,600 బంగారు రేకులు ఒక మనిషి రోజుకు సగటున తీసుకునే శ్వాసలకు ప్రతీక. అంతేనా, వాటిని అతికించడానికి వాడిన 72,000 మేకులు మన శరీరంలోని 72,000 నాడులని సూచిస్తాయి. ఇదొక్కటే కాదు, గర్భగుడి అయిన పొన్నాంబలం సరిగ్గా మన ఛాతికి ఎడమవైపున ఉండే గుండెలాగే ఆలయంలో కొంచెం ఎడమవైపున నిర్మించబడింది. మైండ్ బ్లోయింగ్ కదా. కేవలం మానవ శరీరమే కాదు సుమా, ఈ ఆలయం మన ప్రాచీన, పవిత్ర గ్రంథాలకు ఒక సజీవమైన ఎన్సైక్లోపీడియాలా నిలుస్తుంది. కనక సభలోని 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు అయితే, పొన్నాంబళంలో ఉన్న 28 స్తంభాలు 28 శైవ ఆగమాలను సూచిస్తాయి. అలాగే పక్కనున్న మండపంలోని 18 స్తంభాలు అష్టాదశ పురాణాలను ప్రతిబింబిస్తుండగా, పైకప్పును మోస్తున్న 64 అడ్డదూలాలు 64 కలలను సూచిస్తాయి. ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని అచ్చం రాయితో చెక్కినట్లుగా ఈ నిర్మాణం మనకు దర్శనమిస్తుంది. ఆధ్యాత్మిక, వాస్తుశాస్త్రాల పరంగానే కాకుండా భౌగోళిక శాస్త్రం పరంగా కూడా ఈ ఆలయం గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ప్రచారంలో ఉన్నాయి. తిరుమూలర్ రచించిన తిరుమంతిరం లాంటి ప్రాచీన గ్రంథాలు, అలాగే కొన్ని ఆధునిక భౌగోళిక అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే, ఈ ఆలయం భూమి యొక్క అయస్కాంత క్షేత్రాలతో
ఖచ్చితంగా అంటే పర్ఫెక్ట్గా అనుసంధానమై ఉందని. మనం ఎలాంటి పక్షపాతం లేకుండా ఈ వాదనలను గమనిస్తే అసలు భౌగోళిక అమరికల గురించి ఆ కాలం నాటి వారికి ఉన్న అవగాహన చూస్తే మనకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ ఒక నిర్దిష్ట సంఖ్యను జాగ్రత్తగా గమనించండి. 1.75 డిగ్రీ ఎన్. ఇది అయస్కాంత భూమధ్యరేఖ యొక్క డిప్ యాంగిల్ లేదా వంపు కోణాన్ని సూచిస్తుంది. భౌగోళిక పరిశోధనల ఆధారంగా ఒక బలమైన నమ్మకమేంటంటే ఈ ఆలయంలో నటరాజస్వామి నిలబడిన భంగిమలో ఆయన కుడికాలి బొటనవేలు సరిగ్గా ప్రపంచ అయస్కాంత భూమధ్యరేఖ యొక్క మధ్యబిందువుపై ఉంటుందట. వేలాది సంవత్సరాల క్రితమే ఎటువంటి టెక్నాలజీ లేకుండా ఇంతటి ఖచ్చితమైన భౌగోళిక అనుసంధానంతో ఒక ఆలయాన్ని నిర్మించడం నిజంగా అసాధారణం కదూ? ఈ భౌగోళిక వరుసలో మరో అద్భుతం కూడా ఉంది. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పంచభూత లింగ క్షేత్రాలలో 3 క్షేత్రాలు సరిగ్గా ఒకే సరళరేఖపై నిర్మించబడ్డాయి. పృథ్వీలింగమైన కంచి, ఆకాశలింగమైన చిదంబరం, అలాగే వాయులింగమైన శ్రీకాళహస్తి. ఈ 3 గుడులు ఖచ్చితంగా 79 డిగ్రీల 41 నిమిషాల తూర్పు రేఖాంశంపై ఒకే లైన్లో ఉన్నాయి. అసలు శాటిలైట్లు, జీపీఎస్ లాంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఇంత పర్ఫెక్ట్ అలైన్మెంట్ను ఎలా సాధించారు అనేది ఇవాల్టికి ఒక పెద్ద మిస్టరీయేనే. భౌగోళిక, ఆధ్యాత్మిక విశేషాలతో పాటు ఈ ఆలయానికి ఒక సుసంపన్నమైన చారిత్రక నేపథ్యం కూడా ఉంది. సుమారు 40 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో ఉన్న ఈ టెంపుల్ని చోళరాజులు విపరీతమైన భక్తితో విస్తరించారు. ఇదొక ప్రార్థనాస్థలం మాత్రమే కాదు, ఎన్నో శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్షి. 18వ శతాబ్దంలో ఎన్నో యుద్ధాలకు ఈ ఆలయం సాక్షిగా నిలిచింది. ఫ్రెంచ్, బ్రిటిష్ సైన్యాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో కూడా ఈ ఆలయ ప్రాంగణం ఒక కేంద్రబిందువుగా మారిందంటే మీరు నమ్ముతారా? ఇక్కడి చరిత్రలో ఉన్న డైవర్సిటీని గమనిస్తే మనకు శైవ, వైష్ణవ సంప్రదాయాల కలయిక చాలా స్పష్టంగా కనిపిస్తోంది. శివుని గుడిలో అదే ప్రాంగణంలో శ్రీ మహావిష్ణువు గోవిందరాజుగా కొలువై ఉండటం ఇక్కడి స్పెషాలిటీ. ఇక యుద్ధ సమయంలో హైదరలీ ఏకంగా 3000 మంది సైనికులతో ఈ ఆలయ ప్రాంగణంలోనే బస చేశాడట. భక్తిమార్గంలో చూస్తే భగవాన్ రమణ మహర్షి వాళ్ల పెదనాన్న తన 18వ ఏటనే సన్యాసం స్వీకరించి ఈ చిదంబరం కొండ చుట్టూ ప్రదక్షిణ చేసే యాత్రికుల చెప్పులను అడిగిమరీ తుడిచి వాళ్ల పాదాలకు సేవ చేశారట. ఈ సంఘటనలన్నీ ఇక్కడి వైవిధ్యభరితమైన ఆధ్యాత్మిక శక్తిని మనకు చెబుతాయి. సో ఇదంతా ఒకెత్తు అయితే ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ మరొకటుంది. అదే గర్భగుడికి సంబంధించిన మూలతత్వం. పంచభూత క్షేత్రాలలో ఇది ఆకాశలింగ క్షేత్రం. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. ఇక్కడ దైవానికి ఒక నిర్దిష్టమైన ఆకారం అంటూ ఉండదు. ఆ గర్భగుడిలో ఉండే ఒక ఖాళీ ప్రదేశమే భగవంతుని ఉనికికి ప్రతీక. అంటే దేవుడు అనంతమైనవాడు, ఆయనకు ఎలాంటి పరిమితులు లేవు అని చెప్పడానికి ఇక్కడ ఎలాంటి రాతి విగ్రహంగాని, లింగంగాని లేకుండా కేవలం ఆ శూన్య ప్రదేశానికే పూజలు చేస్తారు. వినడానికే ఎంతో లోతుగా అనిపిస్తుంది కదా. అయితే ఆ శూన్య ప్రదేశాన్ని వాళ్ళు ఒక తెరతో కప్పి ఉంచుతారు. ఆ తెరకు బయటివైపున నలుపు రంగు ఉంటుంది. అది మనుషుల్లో ఉండే అజ్ఞానానికి, అహంకారాన్ని సూచిస్తుంది. అదే తెర లోపలివైపు చూస్తే ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటుంది. అది జ్ఞానానికి, ముక్తికి, శాశ్వతమైన ఆనందానికి ప్రతీక. అంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే ముందుగా మనిషి తనలోని అజ్ఞానం అనే ఈ తెరను తొలగించుకోవాలి. ఇదే దీని వెనుక ఉన్న అసలైన ఫిలాసఫీ. మరియు ఇది అసలు ఆ చిదంబర రహస్యం ఏమిటి అనేది మనకు చాలా అద్భుతంగా వివరిస్తుంది. దైనందిన పూజా కార్యక్రమాల్లో భాగంగా ప్రధాన పూజారి తనని తాను దైవంగా భావిస్తూ శివోహం భవ స్థితిలో ఆ తెరను మెల్లగా తొలగిస్తాడు. అప్పుడు భక్తులకు కంటికి కనిపించని ఆ నిరాకార దైవమున్న ఖాళీ స్థలం, అలాగే దానికి గుర్తుగా వేలాడుతున్న బంగారు బిల్వపత్రాలు మాత్రమే కనిపిస్తాయి. భగవంతుణ్ణి దర్శించాలంటే ఆకారాలు, విగ్రహాలు అవసరం లేదు. మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోతే చాలు. ఆ ఖాళీ ప్రదేశంలో, ఆ అనంతమైన ఆకాశంలోనే దైవత్వాన్ని మనం దర్శించవచ్చు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆ చిదంబర రహస్యం ఇదే. ఈ సుదీర్ఘమైన విశ్లేషణ చివరికి ఒక అద్భుతమైన తాత్విక ప్రశ్నను మనముందుంచుతుంది. ఆలోచించండి. ఈ విశాల విశ్వం యొక్క అంతిమ రహస్యం కేవలం ఆకారాలు లేని ఒక శూన్యం మాత్రమే అయితే, ప్రాణులైన మనమంతా ఆ అనంతమైన ఆకాశం ద్వారా లేదా ఆ ఈథర్ ద్వారా ఒకరితో ఒకరు అనుసంధానించబడి ఉన్నామా?
ఎందుకంటే ఈ ఆలయం కేవలం రాళ్లతో కట్టిన ఒక నిర్మాణం కాదు, ఇది మనిషికి, విశ్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే ఒక సజీవ గ్రంథం. ఈ ఆలోచనతోనే ఇవాల్టి మన విశ్లేషణను ముగిస్తున్నాం. ఈ రహస్యం మిమ్మల్ని మరింత అన్వేషించేలా చేస్తుందని ఆశిస్తున్నాను.